హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ కి సంబంధించి ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ లో నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 దాంట్లో క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13 అండ్ సో ఆన్ అప్ టు 253. సో ముందు క్వశ్చన్స్ లో మనము 20th టర్మ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ సిరీస్ లో ఫస్ట్ నుంచి 20th టర్మ్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం A20. బట్ ఈ క్వశ్చన్ లో ఏం అడిగాడు అంటే పర్టికులర్ గా ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏపీ సిరీస్. అంటే చివరి నుంచి 20th టర్మ్ కావాలి, ఫస్ట్ నుంచి కాదు, లాస్ట్ నుంచి 20th టర్మ్ ఈ సిరీస్ లో ఏమవుతుంది. సో అది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. So now first term is equal to, that is A is equal to 3. Difference is nothing but A2 minus A1. That is nothing but 8 minus 3. మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది డిఫరెన్స్. దాని తర్వాత nth టర్మ్ తెలుసు కాబట్టి nth term is equal to A plus n minus 1 into D is equal to 253. A plus n minus 1 into D is equal to 253. ఇది రాసిన తర్వాత ఇక్కడ A వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, దట్ ఈస్ 3, n minus 1, ఇక్కడ D వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం 5. సో ఈ 5 అనేది 3 అనేది రైట్ సైడ్కి వెళ్తే 253 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే n minus 1 into 5 is equal to 250 వస్తుంది ఇక్కడ ఆన్సర్ మనకి. సో నెక్స్ట్ 5 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇట్ గోస్ టు డివిజన్. 5 1 time, 5 5 times, 50 times it is coming. So n minus 1 is equal to 50. N is nothing but 50 plus 1. So n value is nothing but 51. So there are total 51 terms are there in this series. We need 20th term from the last. So that is 20th term from ending that is nothing but n minus 20 plus 1. N means number of terms, that is 51 minus 20 plus 1. So 51 minus 20, that is nothing but 31 plus 1, that is 32. So 32nd term, so that is we have to calculate A32, that is nothing but A plus 32 minus 1 into D, that is nothing but A value is 3. So here this difference is 31, here A value is 3, 32 minus 1 is nothing but 31, difference is nothing but 5. So if you multiply 31 into 5, 5 here, this is 50, 155 plus 3, 158. Therefore, A20 from the ending is nothing but 158. A20 from the ending is nothing but 158. 20th term from ending is equal to 158. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ లో కూడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. విల్ సీ దట్. సెకండ్ మెథడ్ లో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని అంటే ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని రివర్స్ లో రాద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని రివర్స్ లో రాసుకుంటే ఫస్ట్ 253 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 5 5 ఉంది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి 248 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 243 అవుతుంది. అండ్ సో ఆన్
13, 8, 3. సో సిరీస్ ని రివర్స్ లో రాసాం. లాస్ట్ నుంచి ఫస్ట్ రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది సెకండ్ టర్మ్ అవుతుంది, ఇది థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. సో ఇప్పుడు చూడండి, మనకు అడిగింది ఏంటి? 20th term from ending. So A20 we have to calculate. So first term is equal to 253. Difference is nothing but A2 minus A1. So that is 248 లో నుంచి 253 subtract చేస్తే సో డిఫరెన్స్ వచ్చేసి -5 వస్తుంది మనకి. -5 is the difference. So now we have to calculate 20th term from ending. That is 20th term is equal to A20 is required. A20 is nothing but A plus 20 minus 1 into D. So here A value is nothing but 253. This is nothing but 19. Difference is -5. 253 minus 95. Minus 95. So here we have to subtract both. Subtraction is not possible. Take a borrow. This is 13. 13 minus 5 become 8. Here will be 4. Subtraction is not possible. Take a borrow. 14 minus 9 become 5. So here 1 will be there. 158. So the 20th term of this series is nothing but 158. మనం 2 methods లో సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది.